హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు చికెన్ ఫ్రై రెసిపీ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ విధంగా ఒకసారి మీరు చికెన్ ఫ్రైని తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, అస్సలు వదలకుండా తింటారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది. మనము ఈ చికెన్ ఫ్రైని తయారు చేయడానికి చికెన్ని తీసుకొని ఒక 2-3 టైమ్స్ సాల్ట్ వేసుకొని వాష్ చేసి పెట్టుకోండి. కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తీసి అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ చికెన్ ఫ్రై కోసము మామూలుగా నేనైతే కుక్కర్లో తయారు చేస్తున్నానండి, అంటే ప్రెషర్ కుక్కర్లో. మీరు కావాలంటే మామూలు గిన్నెలో కూడా తయారు చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. దానికోసం నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ కుక్కర్లోకి మొత్తాన్ని టర్న్ చేసేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు బాయిల్ అవ్వాలి కదా, అందుకోసం కొంచెం సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. 1 స్పూను పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. అప్పుడే తయారు చేసి పెట్టుకున్న ఫ్రెష్ పేస్ట్ అయితే ఇంకా మంచిదండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటైతే సరిపోతుందండి, ఎక్స్ట్రా ఏం అవసరం ఉండదు. టమోటా వేసాను. మామూలుగా అయితే టమోటా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు అండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, అంటే మనకు కుక్ అవ్వాలి కదా. దీంట్లోకి వాటర్, ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, అంటే చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. 1 స్పూను కారం అండి, మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని జస్ట్ 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. అందుకోసం 1 టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ మనం రావాలండి. 4 విజిల్స్ దాకా మనం పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రెషర్ అంతా రిలీజ్ చేసుకున్న తర్వాత మనకి ఓపెన్ చేసుకుంటే మనకి చికెన్ ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలు. చూడండి ఎంత బాగా వచ్చిందో, కుక్ అయిపోయింది కదా, వాటర్ ఏమి అవసరం లేదు, మనకున్న వాటర్తోనే అయిపోయింది. మనం ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా వేసుకోవాలండి, జీలకర్ర. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. జీరా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయితే మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనము టర్న్ చేసుకుంటూ ఉండాలి. మనము సాల్ట్ కానీ కారం కానీ ఇప్పుడు మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. కారంగా అయితే కొంచెము సాల్ట్ యాడ్ చేశాను. ధనియాల పొడి వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, మీకు టేస్ట్ నచ్చదు అనుకుంటే. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకుంటే రెడ్నెస్ ఎక్కువ వస్తుందండి. ఈ విధంగా మనకి రెడీ అయిపోయినట్టే చికెన్ ఫ్రై. టేస్టీ అండి, ఈజీ చికెన్ ఫ్రై అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరికీ థ్యాంక్ యూ అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.